ఛ సంధ్యవేళ సోఫాలో పడుకోవద్దని ఓసారి చెప్తే అర్థం కాదా, మనిషికో మాట అన్నారు, వెళ్ళండి ఇక్కడి నుండి అంటూ కోడలు చీత్కరిస్తున్నారమ్మా. ఆ ఇంట్లో ఈ ముసలాడిపై విసుక్కునేవారే తప్ప ఆదరంగా పలకరించేవారు లేరు. ఈవేళ ఉదయం బ్రష్ చేసుకున్నాక హాల్లోకి రాబోతుంటే ధడేల్మంటూ నా మొహంపైనే తలుపు వేసిందమ్మా కోడలు. నాన్న చెబుతున్నది వింటుంటే నాకు కళ్ళనీళ్లు ఆగడం లేదు. జైల్లో ఉన్నట్టుగా ఉందమ్మా అక్కడ. నేను హాల్లోకి రాకూడదు. చివరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ పైన చేసేందుకు లేదమ్మా. ఉదయమే ఒక పళ్ళెంలో అన్నీ వడ్డించి గదిలో పెట్టేసి వెళ్తాడు మీ తమ్ముడు. ఇక ఆ తర్వాత తొంగి చూడరెవ్వరు. రోజంతా వెనకాలనున్న ఆ చిన్న గదిలోనే బిక్కుబిక్కుమంటూ గడపడం నావల్ల కావడంలేదు. నా పెన్షన్ డబ్బుల్ని నువ్వే తీసుకుని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి? చేతులు జోడించి అర్థిస్తున్న నాన్నను చూస్తే నా మనసు ద్రవించిపోయింది. ఒకప్పుడు ఎప్పుడూ తమ్ముడి దగ్గరే ఉంటారు. అప్పుడప్పుడైనా నువ్వు అమ్మా వచ్చి మా ఇళ్లలోనూ ఉండొచ్చుగా నాన్నా, మీకు మార్పుగా ఉంటుంది అని నేను చెల్లి ఎన్నిసార్లు అడిగినా మేము కొడుకు ఇంట్లో ఉండటమే విధాయకం. పుట్టింటికి మీరు మీ కుటుంబాలతో వచ్చిపోతూ ఉండటమే మర్యాద అని చెప్పిన నాన్న ఈవేళ నన్ను మీ ఇంట్లో ఉంచుకుని నాకు ఇంత ముద్ద వేయండమ్మా అన్నట్టు దీనంగా అర్థించడం నా మనసును కలిచివేస్తోంది. అమ్మ ఉన్నంత కాలమూ బాగానే నడిచిన ఇల్లు ఆ తర్వాత దిక్కుదివాణం లేనట్టుగా అయింది. బతికున్నన్నాళ్లు నాదాకా ఏదీ రానీకుండా మీ అమ్మే అన్నీ నిభాయించుకుంటూ వచ్చింది. అప్పుడు ఆవిడ విలువ నాకు తెలీలేదు. డబ్బులు సంపాదించడం నా ధర్మం, ఇంటిని నడపడం ఆవిడ విధి అనుకునేవాడిని. అంతేనా, దుబారా చేసేస్తుందేమోనన్న భయంతో ఇంటి ఖర్చులకి కూడా ఆచితూచి డబ్బులు ఇస్తుండేవాడిని. దాంతోనే సరిపెట్టుకుంటూ తనకోసం ఎన్నడూ ఏమీ అడక్కుండానే వెళ్ళిపోయింది మీ అమ్మ. ఒక్కనాడు నా చేత్తో నేను ప్రేమగా ఓ చీరో చిన్నమెత్తు బంగారమో తనకి కొనిపెట్టింది లేదు. కడదాకా అలాగే బతికింది మీ అమ్మ. నోరు తెరిచి ఎన్నడూ ఏదీ కోరని మీ అమ్మ ఆ రోజున ఇంటిని మీ తమ్ముడి పేర రిజిస్టరు చేయిస్తానంటే మాత్రం వద్దంటూ అడ్డుపడింది. కావాలంటే మీ తదనంతరం అని రాయించండి అంది. మగాడినన్న అహంతో ఆ వేళ భార్య మాటని నేను ఖాతరు చేయలేదు. తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా నాన్న మాట్లాడుతుంటే మౌనంగా వింటున్నాను. నాకంటే 10 ఏళ్లు చిన్నది మీ అమ్మ. నా తర్వాత తను పోతుందనుకున్నానే తప్ప ఇలా తనే ముందు వెళ్ళిపోతుందని ఎన్నడూ ఊహించలేదు. పోనీలే, వెళ్ళిపోయి తను సుఖపడింది. పాపీ చిరాయు వన్నట్టు నేనేమో ఇలా. అంతా నా ప్రారబ్ధం అంటూ నాన్న తలబాదుకుంటుంటే ఊరుకోండి నాన్నా, కష్టాలు కలకాలం ఉండవని మీరే మాకు చెబుతుండేవారుగా. అన్నీ సర్దుకుంటాయి, బాధపడకండి. క్రికెట్ మ్యాచ్ వస్తోంది టీవీలో, చూస్తూ ఉండండి అని ఓదార్చి వంటింట్లోకి వెళ్లి పాలల్లో హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి గ్లాసు నాన్న చేతికి అందించాను. నీకు శ్రమ కలిగిస్తున్నానమ్మా. మాకు దగ్గరలో ఉన్న పాపానికి ఇలా ప్రతిరోజూ మీ ఇంటికి వచ్చి నిన్ను అల్లుడుగారిని ఇబ్బంది పెడుతున్నాను అంటూ గ్లాసు అందుకున్నారు నాన్న. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముంది నాన్నా? కూతురిగా నేను ఈ మాత్రం చేయలేనా మీకోసం అన్నాను నాన్న మాటలకి నొచ్చుకుంటూ. క్రికెట్ పైన ఇష్టంతో తాత్కాలికంగా తన బాధను మర్చిపోయి టీవీలో లీనమయ్యారు నాన్న. కాని నేను మాత్రం అలా స్థిమితంగా ఉండలేకపోతున్నాను. నాన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. అలాగని ఏం చేయాలో కూడా తోచడం లేదు. మార్గం ఏదీ కానరావడం లేదు. తమ్ముడిని మందలిస్తే నాన్న పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోకి పడినట్టవుతుందేమోనన్న భయం. అప్పటికీ మొన్న చూచాయగా చెప్పాను వాడికి. దానికి వాడు, నా వల్ల చేయగలిగినంత చేస్తున్నానక్కా. నాన్నని నేను బాగా చూసుకోవడం లేదని మీకనిపిస్తే మీరిద్దరూ తీసుకెళ్లి నెత్తిన పెట్టుకుని చూసుకోండి అనేశాడు నన్నూ చెల్లిని కలిపేసి. ఇంకా గట్టిగా ఏమైనా అన్నానంటే ఆ పిసరంత బంధమూ పుటుక్కున తెగిపోతుందని మౌనంగా ఉండిపోయాను. నిజానికి నాన్నని నావద్దే ఉంచుకోవాలని నాకు ఉంది కాని అందుకు మావారు సుముఖంగా లేరు. మా అమ్మానాన్నలని చూడటం కొడుకుగా నా బాధ్యత కాబట్టి వాళ్లని చివరిదాకా నావద్దే పెట్టుకుని చూసుకున్నాను. ఈ ఇంటి కోడలిగా నా భార్యగా నా మాటని గౌరవించి నువ్వు వాళ్లకి అన్నీ ఓపిగ్గా చేశావు. అమ్మ పోయిన ఈ 4 మాసాల నుండేగా నీకు కాస్త ఖాళీ చిక్కింది. ఇప్పుడు నీకు వయసైపోయింది, ఆరోగ్యమూ అంత బాగాలేదు. మళ్ళీ మీ నాన్న బాధ్యతని నెత్తిన పెట్టుకుని అనవసరంగా హైరానా పడకు. మీ తమ్ముడు మరదలు చిన్నవాళ్లు, వయసులో ఉన్నారు. వాళ్ల ఒంట్లో ఓపిక శక్తి ఉన్నాయి. వాళ్ల పిల్లలకి వాళ్లు పైనుండి కింద దాకా అన్నీ దగ్గరుండి చేసుకోవడం చూస్తూనే ఉన్నాంగా. అదే ఓపిక శ్రద్ధ కన్నతండ్రి పట్ల కూడా ఉండాలి. అంతేగాని నేనింతే చేస్తా, లేదంటే మీపైన వదిలేస్తా, మీరు చేసుకోండి అనడం కరెక్ట్ కాదు.
కోట్ల విలువ చేసే ఇంటిని తన పేరిట రాయించుకునే సమయంలో మీ తమ్ముడికి అక్కాచెల్లెళ్ళు గుర్తుకు రాలేదుగాని బాధ్యత విషయానికొస్తే మాత్రం వెంటనే పంచేసేందుకు సిద్ధమైపోయాడు. తల్లిదండ్రులని చూడటం కొడుగ్గా అతని కర్తవ్యం. అతని కష్టాలు అతన్ని పడని. ఎవ్వరినీ సంప్రదించకుండా బతికుండగానే ఇంటిని కొడుక్కి రాసిచ్చేయడం మీ నాన్న చేసిన అతి పెద్ద పొరపాటు. అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదు మరి అన్నారాయన. ఆయన మాటలు కఠోరంగానే ఉన్నా వాటిలో దాగున్న సత్యం నన్ను నోరెత్తనివ్వలేదు. ఇంతలో సెల్ఫోన్ మోగితే స్క్రీన్ పైన చెల్లి పేరు చూసి ఫోన్ ఎత్తగానే నాన్న ఎలా ఉన్నారక్కా అని అడిగిందది. ఏం చెప్పమంటావులే చిన్ని, నాన్న చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అంటూ మెల్లిగా నాన్న పరిస్థితి వివరించాను. నాన్నని వాళ్లసలు ఆ ఇంట్లో సభ్యుడుగా గుర్తించడం లేదే. నాకేం చేయాలో పాలుపోవడం లేదు చిన్ని అంటూ నాన్న బాధ్యత తీసుకునే విషయంలో మావారి అభిప్రాయాలు కూడా ఏవీ దాచకుండా చెప్పేశాను. ఫోన్లో కొద్ది క్షణాల దాకా మౌనం రాజ్యమేలింది. అక్కా, 4 రోజుల క్రితం అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాన్న ప్రస్తావన వచ్చింది. నాన్నకి ఎప్పుడూ హాల్లో సోఫాలో కూర్చోవడమే అలవాటు కదా, ఇప్పుడు కూడా అలాగే హాల్లో తిరగనివ్వచ్చు కదా అని నేనంటే. హాల్లో తిరుగుతూ పెద్ద గొంతుతో మాట్లాడుతుంటే పిల్లల ఆన్లైన్ క్లాసులకు ఇబ్బందిగా ఉంటోందని వదినకి ఓసీడీ కాబట్టి ముతక పంచ, మాసిపోయిన కండువా వేసుకుని ఇంట్లో తిరుగుతున్న నాన్నని చూస్తుంటే ఆవిడకి చిరాకుతో తలనొప్పి వస్తోందని అంటూ ఇలానే ఇంకా ఏవేవో చెప్పాడు అన్నయ్య. ఆ మాటలకి నాకు ఒళ్ళు మండిపోయి కుక్కపిల్ల హాల్లో తిరుగుతూ సోఫాలో గంతులేస్తుంటే దాని బొచ్చు ఇల్లంతా రాలుతుంటే వదినకి ఫర్లేదా మరి అని నేనంటే, ఇంతకంటే బాగా చూసుకోవడం నావల్ల కాదు. మీ ఇద్దరినీ నాన్న పండగలకు పిలిచి పుట్టింటి సారే అంటూ 5 లక్షలిచ్చాడుగా. కాబట్టి నాన్న బాధ్యత మీరు సమానంగా పంచుకోవచ్చు అనేశాడు. మాకిచ్చిన 5 లక్షలు నీకిచ్చిన 2 కోట్ల ఇల్లు ఒకటేనంటావా అని కోపంగా నేనడిగినదానికి వాడు ఠపీమని ఫోన్ పెట్టేశాడు. ఛా ఛా, ఏం మాటలే అవి. కేవలం డబ్బులిస్తేనే తల్లిదండ్రులని బాగా చూసుకోవడం ఏంటి, అసహ్యంగా. వింటే నాన్న చాలా బాధపడతారు. నువ్వన్నది నిజమేలే అక్కా, కాని ఏమైనా నాన్న ఆ ఇంటిని వాడి పేరున రాసేసి ఉండకపోతే కనీసం ఇల్లు పోతుందేమోనన్న భయమైనా ఉండేది వాళ్లల్లో. ఏమిటో, మనుషుల మధ్యన చివరికి మిగిలేది కేవలం ఆర్థిక సంబంధాలేనేమో అనిపిస్తోంది అంది దిగాలుగా. వాతావరణం వేడెక్కుతోందని నేనే ఇంక మాట మారుస్తూ, మా ఆడపడుచు కూతురి పెళ్లి కుదిరిందే, పై నెల 23న వైజాగ్లో చేస్తున్నారు. పెళ్లికి 10 రోజుల ముందర రావాల్సిందేనని మరీ చెప్పారు. ఒక్కగానొక్క మేనకోడలి వివాహం దగ్గరుండి జరిపించాలని ఈయనకి ఉంది. అన్ని రోజులపాటు మేం వెళ్తే ఇక్కడ నాన్నని పలకరించే దిక్కులేక మరింత ఒంటరి అవుతారేమోనని ఆలోచిస్తున్నాను అన్నాను. అలాగైతే ఆఫీసులో ఏదోలా మేనేజ్ చేసుకుని ఆ టైంకి నేనక్కడికి వస్తాలే అక్కా. మీరు పెళ్లికి వెళ్ళి తిరిగొచ్చేదాకా నాన్నకి తోడుగా ఉంటాను. నాకు నాన్నని చూడాలనిపిస్తోంది అన్న చిన్ని మాటలకి నాకు కాస్త నిశ్చింతగా అనిపించింది. యాస్టరిస్క్ 15 రోజుల తర్వాత. అక్కా, మీరు పెళ్లికి ఎప్పుడు బయల్దేరుతున్నారో చెబితే నేను టికెట్లు బుక్ చేసుకుంటాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు మా బాస్ పర్మిషన్ తీసేసుకున్నా అని చెప్తున్న దాన్ని మధ్యలోనే ఆపేశాను. నువ్వు వెంటనే రావాల్సిన అవసరం లేదు చిన్ని. నీ వీలు చూసుకునే రా. ఈ మధ్య ఇక్కడ చాలా మార్పులొచ్చాయి. ఏమైందో తెలీదు కానీ నాన్నని వదిన నెత్తిన పెట్టుకుని చూసుకుంటోందంటే అతిశయోక్తి కాదు. హాల్లో సోఫాలో కూర్చుని హాయిగా టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న నాన్నని చూస్తుంటే మనసుకి చాలా శాంతిగా ఉంటోందే. నిజమా, నమ్మలేకపోతున్నా. మొత్తానికి కథ సుఖాంతం అయిందన్నమాట అంది చిన్ని ఆనందంగా. అన్నట్టు చిన్ని, నీకు మన శంకరం పెదనాన్న గుర్తున్నాడా? ఎందుకు గుర్తులేడు, నాన్నగారి పెద్దమ్మ కొడుకు. అప్పట్లో మనం విజయవాడలో ఉండే రోజుల్లో మన ఇంటికి వారానికి 2 సార్లైనా వచ్చేవాడుగా. వస్తూ తినేందుకు ఏదో ఒకటి తెచ్చి మన చేతిలో పెడుతుండేవాడు. ఒక్కోసారి ఏదైనా తినాలనిపించినప్పుడు శంకరం పెదనాన్న వస్తే బాగుండు అనుకునేవాళ్లం కదే అంటూ పాత రోజులు గుర్తుకు తెచ్చింది చిన్ని. అవునే, ఆయనే. ఆ మధ్యన ఏదో పని మీద ఇక్కడికి వచ్చారు. అదేమిటే బుజ్జీ, మీ నాన్న అంత డీలా పడిపోయాడు. వాడు ఇదివరకటి మారుతిలా అస్సలు లేడు. మీ అమ్మ మరణం వాడిని మానసికంగా కుంగదీసినట్టుంది. దానికి తోడు ఆ ఇంట్లో ఆదరణ కూడా కరువైనట్లనిపించింది. ఏమైనా భార్య ఉన్నప్పుడు మగవాడికి జరిగే భోగం వేరు అంటూ బాధపడ్డారు. ఆయన నాన్న చాలా క్లోజ్గా ఉండేవాళ్లు కాబట్టి నాన్న పరిస్థితి చాలా తొందరగానే అంచనా వేసినట్టున్నారాయన. అందుకే
ఆయన వద్ద నాకు ఏమీ దాచాలనిపించక ఉన్నదున్నట్టు చెప్పేశాను. నేనా ఇంట్లో కూర్చున్న అరగంటలో మీ తమ్ముడు మరదలి వరుస బాగానే గమనించానులే. చీమకి కూడా అపకారం తలపెట్టని గంగిగోవు లాంటివాడు మీ నాన్న, అలాంటి మనిషిని తనకేం పట్టనట్టుగా ఆ దేవుడు వదిలేయడులేమ్మా. అంతా మంచే జరుగుతుంది. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి అంటూ నాకు ధైర్యం చెప్పి వెళ్లాడాయన. ఏ ముహూర్తాన అన్నాడోగాని ఆయన చెప్పినట్టే పరిస్థితి చక్కబడింది. పెదనాన్న వాక్కు అమోఘం. నేను చెప్పినదానికి అది ఏమీ మాట్లాడకపోయేటప్పటికి, చిన్ని, లైన్లోనే ఉన్నావా? అంటూ కాస్త గట్టిగా పిలిచాను. ఉన్నానక్కా, ఆలోచిస్తుంటే నాకు ఎక్కడో తేడా కొడుతోంది. అసలు అన్నావదినల్లో మార్పుకి కారణం శంకరం పెదనాన్నేనేమో అని నా డౌటు. కాదు కాదు, నిస్సందేహంగా ఆయనే. ఆయన ఘటికుడు, ఖచ్చితంగా ఏదో మాటల గారడీ చేసి వాళ్లని మార్చేసుంటాడు అంది. చిన్ని ఎప్పుడూ చాలా తెలివిగా ఆలోచిస్తుంది. అది చెప్పినట్టే జరిగుండొచ్చు బహుశా. నిజమేనే, ఆ తర్వాత రెండుసార్లు పెదనాన్న వచ్చివెళ్ళినట్టుగా నాన్న చెప్పారు అని నేను అంటుండగానే శంకరం పెదనాన్న నుండి ఫోన్ కాల్ వచ్చింది. చిన్ని, శంకరం పెదనాన్న ఫోన్ చేస్తున్నారే. ఆయనకి నూరేళ్లాయుష్షు, కాన్ఫరెన్స్ కాల్లో పెట్టు అంది చిన్ని. రొటీన్ క్షేమసమాచారాలయ్యాక, ఏమే చిన్ని, 4 రోజుల క్రితం మీ నాన్నని కలిసినప్పుడు చిన్నప్పటి నీ అల్లరిని గుర్తు చేసుకుని తెగ నవ్వుకున్నాడు. అక్క అన్నయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్లపైన బెంగలేదు. దూరంగా ఉన్న నిన్నే ఎక్కువగా తలుచుకుంటున్నారు. నీకు వీలైనప్పుడల్లా, కాదు కాదు, వీలు చేసుకుని మరీ వచ్చి నాన్నని చూసి వెళ్తుండమ్మా. ఈ వయసులో కన్నబిడ్డల్ని కళ్ళారా చూసుకోవడానికి మించి వాడికి కావాల్సిందేముంది చెప్పు. మాది వచ్చే ప్రాణం, పోయే ప్రాణమే, పిల్లల పలకరింపులేగా మాకు ప్రాణం పోసేది. పెదనాన్న మాటలకి మేమిద్దరం చాలా ఎమోషనల్ అయ్యాం. చిన్ని అయితే ఏడ్చేసింది. నువ్వు చెప్పింది నిజమే పెదనాన్న, తప్పకుండా వస్తాను. ఎప్పట్లా వారం, 10 రోజులు కాకుండా ఈసారి నెలరోజులు ఉండేటట్టుగా వస్తాను అన్న దాని మాటలకి పెదనాన్న చాలా సంతోషించారు. ఆ తర్వాత ఆయన ఫోన్ పెట్టేయబోతుంటే, ఆగాగు పెదనాన్న, ఒక విషయానికి చెప్పు. ఏం మంత్రం వేసి మా అన్నావదినల్ని మార్చావు? వాళ్ళిప్పుడు మా నాన్నని నెత్తిన పెట్టుకొని చూస్తున్నారని అక్క చెప్పింది అంటూ ఆత్రంగా అడిగింది చిన్ని. దాని మాటలకి పెద్దగా నవ్వేసి, మంత్రమూ లేదు, తంత్రమూ లేదే. అయినా పెద్ద చదువులు చదివి విదేశాలు తిరుగుతున్న నీకు మంత్రాలకు చింతకాయలు రాలా వని తెలీదా ఏంటి? దేనికైనా సమయం రావాలంతే అనేసి ఫోన్ పెట్టేశాడు పెదనాన్న. హతోస్మి. అయితే అన్నావదినల్లో మార్పుకి కారణం ఇక చిదంబర రహస్యమే అంది చిన్ని. యాస్టరిస్క్. అయితే అనుకోకుండా మరుసటి రోజే ఆ చిదంబర రహస్యం బట్టబయలైంది. కూచిమంచి శంకరంగారికి జీవిత సాఫల్య పురస్కారం అంటూ ఉదయమే దినపత్రికలో వచ్చిన వార్త వెనకే నా కళ్ళు పరుగులు తీశాయి. 7 వయసులోనూ అలుపెరగకుండా సంఘసేవ చేస్తున్న మహనీయులు కూచిమంచి శంకరంగారు. కన్న తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో అలక్ష్యం చేస్తూ, వారి ఆలనా పాలనా చూడకుండా కర్కోటకంగా ప్రవర్తిస్తున్న ఈతరం పిల్లలెందరినో ఆయన తనదైన శైలిలో దారికి తెచ్చారు. ఆస్తులని తమ పేరిట గిఫ్ట్గా బదలాయింపు చేసేదాకా ప్రేమగా ఉన్న పిల్లలు, ఆస్తి ఒకసారి వాళ్ల సొంతమైన తర్వాత తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. కొంతమంది కొడుకులైతే మరింత నిర్దాక్షిణ్యంగా గజ్జి కుక్కల్ని దూరంగా వదిలేసిన చందాన వృద్ధులు, నిస్సహాయులు, బలహీనులు అయిన తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి తెలియని స్థలంలో వదిలేసి, మా వాళ్లు కనిపించడం లేదు అంటూ తూతూ మంత్రంగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇటువంటి సంఘటనల్ని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం వృద్ధుల రక్షణ కోసం ఎన్నో చట్టాల్ని చేసింది. కోర్టులు కూడా ఈ విషయంలో వృద్ధులకు అనుకూలంగానే తీర్పులనిస్తున్నాయి. అలాంటి చట్టాల్లో ఒకటి, ఆస్తిని పిల్లలకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చేసిన అనంతరం ఆ పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చూసుకోకపోతే ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకునే వెసులుబాటుని కల్పిస్తోంది. అయితే దాని గురించి చాలామంది వృద్ధులకు తెలియదు. అథవా తెలిసినా కన్నబిడ్డలకి వ్యతిరేకంగా కోర్టుకెక్కేందుకు వాళ్లు ఎంతమాత్రమూ ఇష్టపడటం లేదు, సాహసించడం లేదు. అలాంటివారికి ఈ చట్టాల గురించి వివరించి, వాళ్లలో ధైర్యాన్ని నింపి, అండగా నిలబడి, వాళ్ల తరఫున పోరాడటమనే మహత్కార్యాన్ని శంకరంగారు తమ భుజస్కంధాలకెత్తుకున్నారు. ఈ పోరాటంలో ఆయనకి తోడుగా కొన్ని ఎన్జీఓలతో పాటు కొందరు లాయర్లు నిలబడుతున్నారు. గత కొన్నేళ్లుగా వృద్ధాశ్రమాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లాంటి ప్రదేశాల్లో స్వయంగా తిరిగి తన దృష్టికి వచ్చిన వృద్ధులకి శంకరంగారు చట్టరీత్యా న్యాయం జరిపించారు. నిజానికి చాలా కేసుల్ని కోర్టుదాకా రానీకుండానే తన మృదువైన మాటలతో, కొండొకచో చిన్న బెదిరింపుతోనే పరిష్కరించారాయన.
ఆ మహనీయుని పుణ్యాన ఈవేళ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వృద్ధులంతా ఏకమై భగవంతుడు ఆయనకి 100 ఏళ్ల ఆయుర్దాయాన్ని ప్రసాదించాలని దీవిస్తూ తలపెట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి మనసున్నవారంతా ఆహ్వానితులే. అదండీ సంగతి. తనకు ఏ సంబంధమూ లేని వారి శ్రేయస్సుకే అంతలా పాటుపడుతున్న శంకరం పెదనాన్న, తన తమ్ముడు ఆత్మీయుడు అయిన మా నాన్నకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా మరి? శంకరం పెదనాన్నలాంటి పెద్దలు ఈ భూమ్మీద ఉన్నంతకాలము నన్ను కాస్త ప్రేమగా చూడరు అంటూ కన్న బిడ్డల్ని అర్థించవలసిన దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకీ కలగదు, కలగకూడదు.